రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దుర్భర విరామ సుకామ నిష్కామయటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘనువాయుతనూజుని దీతిరాజు నీ అదను తలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయం పుమా. ఇప్పుడు జరిగిపోయిన మే నెలలో శని, గురు, రాహు, కేతువులు 4 గ్రహాలు మారిన తర్వాత జూన్ నెలలో జరిగిపోయేది మొట్టమొదటగా చెప్పుకుందాం. రాహుకేతువులు, రాహువేమో కుంభంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. మిగతా గ్రహాలు మొత్తం ఒక్కపక్కే పడి ఉన్నాయి. 12 రాశుల్లో రాహుకి 7వ రాశిలో కేతు ఉంటాడు, కేతువుకి 7వ రాశిలో రాహు ఉంటాడు. ఈ మధ్యలో 5 రాశులే మిగిలినాయి. 7 గ్రహాలు కూడా 5 రాశుల్లోనే పడి ఉన్నాయి. ఎక్కడ పడి ఉన్నాయి? ఇప్పుడు మేషరాశిలో చెప్పుకుంటున్నాం. శని మీనంలో ఉన్నాడు, శుక్రుడు మేషంలో ఉన్నాడు, రవి బుధులు వృషభంలో ఉన్నారు, గురువు మిథునంలో ఉన్నాడు, కుజుడు కర్కాటకంలో ఉన్నాడు, కేతువేమో సింహంలో ఉన్నాడు. ఇది కాల సర్పదోషం. ఎందుకంటే సూర్య చంద్రుడు ఎవరైనా సరే గ్రహణం వచ్చింది అంటే ఆ సూర్యుడు రాహుకేతువుల మధ్యలో పెడితేనే గ్రహణం వచ్చింది. ఇప్పుడు మనకు కూడా గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం ఏమిటా అంటే ఒక్కోడు అంటాడు ఏదో పని చేయాలి, మరి అవసరమైన పనులు చాలా ఉన్నాయి, అన్నీ చేయాల్సిందే. అమ్మో ఈ పనులన్నీ ఎప్పటికి చేస్తాను, ఎప్పుడవుతాయి, చేద్దాం, ముందు ఒక పని చేయాలి, పోదాం చేద్దాం అనుకుంటూనే ఉంటాడు. ఏ పని చేయటట్టా కూర్చుంటాడు. 1 రోజు 2 రోజులు 3 రోజులు కూడా గడిచిపోతుంది. కానీ ఇట్లాగే జరిగిపోతుంటుంది. ఏమిటయా అంటే వాడంటాడు అరే నాకు గ్రహణం పట్టిందిరా అంటారు. ఆ గ్రహణం ఏంటంటే రాహుకేతువుల మధ్యలో ఇప్పుడు 2025 సంవత్సరం 7వ నెల జూన్ నెల 7వ రాశి తులారాశి. 2025 సంవత్సరం జూన్ నెల 7వ రాశి తులారాశి. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. కానీ శుక్రుడు 7వ స్థానంలో ఉన్నాడు. వివాహం కావాలన్నా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. భార్యాభర్తల్లో ఏమాత్రం సమస్య వచ్చినా పెద్దది కాకుండా చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే పెళ్ళాము చెప్పే మాట వినాలా, మా అమ్మ చెప్పే మాట వింటానంటాడు. అమ్మేమో పెళ్ళాన్ని గోడ కూర్చేయమంటుంది, ఆమె బాధపడుతుంది. ఆమెతో పెళ్ళాంతో బాధ, తల్లితో బాధ. పెళ్ళాం కావాలా, తల్లి కావాలా? సినిమా కూడా వచ్చింది, తల్లా పెళ్ళామా, తల్లి ముఖ్యమా పెళ్ళాం ముఖ్యమా? వస్తే ఎవరు ముఖ్యమో వాళ్ళని సరిగ్గానే చూడాలి. ఇద్దరిని, తల్లిని వదలకూడదు, పెళ్ళాన్ని వదలకూడదు. పెళ్ళాం మీద తల్లి రుబాబు అక్కర్లేదు, తల్లిని పెళ్ళాం హీనంగా చూడాల్సిన అవసరం లేదు. జీవితానికి ఆడమనిషి ఎప్పుడూ కూడా 18 ఏళ్ళు లేకపోతే 22 ఏళ్ళు 23 ఏళ్ళు అంటే 100 సంవత్సరాల్లో 25 సంవత్సరాలే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మిగతా 75 సంవత్సరాల జీవితం అంటే పుట్టి పెరిగి తల్లిదండ్రుల దగ్గర పెరిగిన దానికంటే 2 రెట్లైనా నీ దగ్గర జీవితం గడుపుతుంది. నీవే జాగ్రత్తగా చూసుకోవాలి.
సకల బాధ్యతలు నీ మీదే ఉన్నాయి. ఆడ మనిషిని కొడితే మళ్ళీ తిరిగి కొట్టలేదు. కాబట్టి నీకెవరు దిక్కుముక్కు లేరని నీవు, నీ తల్లి, నీ తండ్రి, నీ చెల్లెళ్ళు, నీ తమ్ముళ్ళు ఆ పిల్లని హింస పెడితే, ఆమె కాదు హింసపడేది, విరక్తి పుట్టి వెళ్ళిపోతే నీ గతి అధోగతి పడుతుంది. ఇది ఎక్కువగా జరుగుతుంది. చివరికి వచ్చేప్పటికల్లా అత్తగారి అధికారం అత్తగారిది, ఆడబడుచు అధికారం ఆడబడుతుంది. ఇట్లా తయారై చివరికి వచ్చి వెళ్తే ఆ పిల్ల కోర్టుకెళ్ళి కేసు పెడితే ఇంటిల్లిపాది జైల్లో కూర్చుంటున్నారు. ఇది సమంజసమా? ఇది చేయొచ్చా చేయకూడదా? బాగా ఆలోచించండి. ఎందుకంటే అందరూ సమానంగానే ఉండాలి, ఎవరు తక్కువగా చూడకూడదు ఎవరిని కూడా. కాబట్టి నీ కోడలు నీ వంశం నిలపటానికి వచ్చింది, నీకు మనవణ్ణి ఇవ్వటానికి వచ్చింది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళకి గురువు, బుధుడు, కుజుడు, కేతువు చాలా బాగున్నారు. కానీ శుక్రుడు బాగాలేడు. దానివల్ల భార్యాభర్తలకి సఖ్యత పోయి ఇబ్బందులు వచ్చే లక్షణాలు ఉన్నాయి. శని కూడా బాగున్నాడు. మరి 6 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశికి ఎదురు లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనము ఎక్కువైతే అహంకారం పెరుగుతుంది. డబ్బులు బాగా సంపాదించడం కాదు, భార్యను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఆడమనిషి చీరలు కోరుతుంది, ఆభరణాలు కోరుతుంది, భర్త వాటన్నిటినీ మించి భర్త ప్రేమ కోరుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎక్కడైనా తప్పుడు మాట విని భార్యని హింస పెడితే మీ జీవితం మొత్తం జీవితానికి మార్గం అంటూ దొరకదు. ఈ నెలలో మంచి టైం అంతా బాగుంది, ఉద్యోగం బాగుంది, వ్యాపారం బాగుంది, మరి డాక్టర్లు బాగుంది, ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, నీకు మంచి జ్ఞానం ఉంది, బయట అందరితో మాట్లాడగలవు, బయట బాగుంది. మరి ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నారు. బయట వీడంత మగవాళ్ళు లేడు, ఇంటికి పోతే ఎదవ. ఎట్లా ఎదవ? తల్లిదండ్రులు చెప్పలేడు, పిల్లని చెప్పలేడు, అన్నదమ్ములు చెప్పలేడు, వేరే పోలేడు. కాబట్టి ఎప్పుడూ ఒకళ్ళు చెప్పిన మాట కాదు, అబ్జర్వేషన్ చేయాలి, జాగ్రత్తగా చూడాలి. ఇవాళ కుటుంబంలో కలహాలు ఎక్కడొస్తున్నాయి అంటే భార్యను తీసుకొచ్చిన తర్వాత మరి ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళతో సమస్యలు వస్తున్నాయి. మరి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకం చూపించుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా అవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, చాలా బాగుంటుంది. చాలా బాగుంది, బాగా సంపాదన ఉంది. కానీ భార్యాభర్తల్లో తేడా వస్తే జీవితం మొత్తం భ్రష్టు పట్టిపోయే పరిస్థితి వస్తుంది. అన్ని రాసుల వాళ్ళు చేయదగిన పని ఒకటి చెబుతా. అన్ని రాసుల వాళ్ళే కాదు, అందరూ చేయదగిన పని. డబ్బులున్నవాడు చేయొచ్చు, సంపాదించేవాడు చేయొచ్చు, ఏ లోటు లేకుండా బతికేవాడు కూడా చేయొచ్చు. ఇది నీకే కాదు, ఎంతోమందికి మేలు చేయడానికి కూడా నీకు అవకాశం ఉంటుంది. అది ఒక పద్యం ఉంది, చెబుతాను. అన్ని రాసులకి ఉపయోగపడుతుంది. ఇదివరకు చేసిన పాపాలని కూడా హరించుకుపోతాయి. మరి నీకున్న బాధలన్నీ తొలగిపోతాయి. ఏమిటాయా అంటే, అన్నదానము కన్నా అధిక దానము లేదు. దానాల అన్నింటిలోకి అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎట్లా అంటే, ఓ చోట అన్నదానం చేస్తున్నారు అనుకోండి, సరైన నీకు జ్ఞానం ఉంటే ఒక 5 కిలోల బియ్యపన్నం, ఓ సాంబారు లేకపోతే పప్పు తీసుకొని వెళ్ళడం మొదలు పెడితే ఏమవుతుంది? వాళ్ళు ఒక 100 మందికే పెడదాం అనుకున్నారండి, ఇంకో 25 మంది వస్తే నీవు తీసుకెళ్ళిన అన్నం అన్నదానానికి ఉపయోగపడుతుంది. అన్నదానము కన్నా అధిక దానము లేదు. రెండోది ఏంటి? తల్లిదండ్రుల కన్నా దైవమేరి. జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే వేరే దైవం లేరు. వాళ్ళని ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా చూడటం చాలా అవసరం. కాదు, నీ పెళ్ళాం అన్నం పెడుతుంది, నీ పెళ్ళాం మంచిదే కావచ్చు, నీ లెక్కలో నీ పెళ్ళాం మంచిది కావచ్చు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ అన్నం తిన్నావా, నాన్న అన్నం తిన్నావా
అని వాళ్ళని అడిగి, ఏవే మా అమ్మకి మా నాన్నకి అన్నం పెట్టావా, మా అమ్మని మా నాన్న జాగ్రత్తగా చూస్తున్నావా అంటే పెళ్ళాం అన్నం పెట్టకపోయినా సంతోషపడతారు. నా కొడుకు మమ్మల్ని బలికరించాడు అని సంతోషపడతాడు. అదే కాదు, ఎప్పుడూ కూడా చెప్పుడు మాటలు వినకూడదు. మీ అమ్మ నన్ను ఇట్టా అంది, మీ నాన్న అట్టా అన్నాడు అని విని తల్లిదండ్రుల మీద ఎగబడకుండా నిజంగా అన్నారా లేదా చాటుగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది. తల్లిదండ్రులను చూసుకోవాలి, జీవితానికి ఉపయోగపడే భార్యను కూడా చూసుకోవాలి. అన్నదానము కన్నా అధిక దానము లేదు. ఒకటి అన్నదానం, ఒకటి తల్లిదండ్రుల కన్నా దైవమేరి తల్లి తండ్రి, తర్వాత భార్య కూడా. వాళ్ళని మించిన దైవం లేరు. తల్లిదండ్రుల కన్నా దైవమేరి, సత్యశీలత కన్నా జగతి తపం వేది. అబద్ధం ఆడకుండా ఉండటం. శీలత అంటే పరస్త్రీ వ్యామోహమే చెప్పాల్సి వస్తుంది. ఒక్కటే ఆడమనిషి దొరికింది అంటే ఏ రకంగానైనా సరే, బలవంతానైనా సరే చెడగొట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇంత జరిగిన తర్వాత ఇంట్లో సీసీ కెమెరా దొరుకుతుంది, పట్టుకుంటారు. ఇక సాక్ష్యాలు అక్కర్లా, జీవిత ఖైదు పడుతుంది. చీ 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 చీ, ఒక్క నిమిషం కోసం ఎంత పాపం చేశారా. సత్యం అబద్ధపడకుండా ఉన్నా కూడా ఒక్క పరస్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోయినావు. సత్యశీలత కన్నా జగతి తపం ఏది. జగతిలో తపస్సు ఇంకోట్లేదు. దయ కంటే ఎక్కువ ధర్మం ఏది. దయ ఎట్లా ఉంటుందంటే, ఒక కుక్కో ఆవో బర్రో పడి కాలిందండి, పడిపోయింది. అందరూ చూస్తూ పోతున్నారు. ఎందరో నాలుగు తాపుతుంది. దానికి కాస్త మంచిలో పోస్తే, దానికి కాస్త నీడ కల్పిస్తే పైన కూడా ఏందో తెలుసా, ఇతర ఈ జాతులకి, నాలుగు కాళ్ళ జంతువులకి మందుతో పని లేకుండా అవే కట్టుకుంటాయి. 10 రోజుల తర్వాత అవే లేచి నడుస్తాయి, కట్టించక్కర్లా. అటువంటి ప్రాణావసాన సమయంలో కాస్త ప్రాణం నిలబెట్టడం. సత్యశీలత కన్నా జగతి తపం వేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ అట్లాంటిది. అటువంటి దయ చూపించాలి. ఒకసారి నా స్నేహితుడు ఉన్నాడు, మేము నాటకానికి పోయినాం. అక్కడ భార్యకి షుగర్ బాగా రేజ్ అయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఫోన్ వచ్చాడింది, పరిగెత్తున్నాను. నేను కూడా పోయినాను. ఓ డాక్టర్, తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాం. ఆయన చూశాడు, లాభం లేదు, గాంధీ హాస్పిటల్ పోవాలన్నాడు. మరి ఆక్సిజన్ పెట్టాడు, అంబులెన్స్ మాట్లాడాడు. మొత్తం 3,000 ఖర్చు అన్నాడు. అక్కడికి పోవటానికి 3,000 ఖర్చు, ప్రాణం పోకుండా. ఆ 3,000 నా జేబులో ఉన్న ఇచ్చి పంపించా. తెల్లారి పాల ప్యాకెట్ లేదు. అది నాకెంతో ఉపయోగపడింది. అందులో ఆనందం చాలా ఎక్కువ ఉంది. అట్లా ప్రాణావసాయ సమయంలో ఎవడైనా, అది దయ అంటారు. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం ఏది. మంచి జరిగేదాన్ని చూడటం కంటే ఇక లాభం లేదు, వేరే లాభం లేదు. క్రోధము కన్నా శత్రుత్వం ఏది. క్రోధం ఎట్లాంటిదంటే, వాడు కసపది వచ్చాడు, మరి వాడు చచ్చిపోయిన తర్వాత కూడా 25 కాల్పులు కాల్చట. అంటే కత్తి అట్లాంటిది అన్నమాట, ఉగ్రవాదం అట్లాంటిది. మరి దయ కంటే ఎక్కువ సుజన సంగతి. క్రోధంబు కన్నా శత్రుత్వం ఏది. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. ఆడమనిషిని మించినటువంటి మణి లేదు. నవరత్నాల తర్వాత 10వ రత్నం ఆడమనిషి. ఆడమనిషిని జాగ్రత్తగా చూడాలి. అంగనామణి కన్నా అభినవ మణి ఏది. రుణము కంటేను నరునకు రోగం ఏది. రుణం కంటే మించిన రోగం లేదు. ధరణి అపకీర్తి కంటేను స్వర్గమేది. ధరణి అపకీర్తి కంటేను నరకమేది. వీడు పనికిరాని వాడు అనేటువంటి పేరు పెడితే అంతకంటే నరకం లేదుట. వీడు మంచివాడని కీర్తి పొందుతుంటే దానికంటే స్వర్గం లేదుట. ఇది అవలంబిస్తే ఎవరైనా సరే ఇది మళ్ళీ మళ్ళీ రీపీట్ చేసుకొని చూడండి. ఈ పద్యానికి అర్థం బాగా వినండి, దీని ప్రకారం ప్రవర్తించండి. అందరం బాగుంటాం. ఎవరికి అపకారం చేయపాకండి. ఏ ఆడమనిషిగా అపకారం చేయొద్దు. అది చాలా ధర్మం. స్వస్తి.